హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి గడప ముగ్గులు చూద్దామండి. ఇంకొన్ని డిజైన్స్ చూద్దాము. ఈ వీడియోలో కూడా యూజ్ అయ్యేటట్టే నేను చేస్తున్నాను. ఇలాంటి ఆర్ట్స్ చాలా ప్లెజెంట్గా ఉంటాయండి, చేస్తూ ఉండాలి అప్పుడప్పుడైనా సరే. డిజైనింగ్ అంటే ఏంటో మనకు ఒక ఐడియా కూడా వస్తుందన్నమాట. నేను ఇక్కడ పెయింటింగ్ కాకుండా ఆయిల్ పేస్టల్స్తో చూపిస్తున్నానండి. ఈసారి లాస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు పెయింటింగ్తో చూపించాను కదా, ఈసారి ఆయిల్ పేస్టల్స్తోనే చూపిస్తున్నాను. జస్ట్ ఒక ఐడియా కోసం అనమాట ఈ డిజైన్స్ అన్నవి. అలాగే ఈ వీడియో లాస్ట్లోని పేపర్ టెంప్లెట్స్ చేయడం కూడా నేను చేశానండి, అది యాడ్ చేశాను. అలాగే దాంతో కొన్ని డిజైన్స్ స్పాంజ్ యూస్ చేసి అది కూడా చూద్దాం లాస్ట్లోని. ఇలా 1 బై 1 చూద్దామండి. ఇదొక డిజైన్ అనమాట, నెక్స్ట్ ఇంకొక డిజైన్, అలాగా ఒక 6 డిజైన్స్ చూపిస్తాను. ఇంకా కొన్ని డిజైన్స్ చేశాను ఆల్రెడీ, అవి కూడా నేను యాడ్ చేస్తాను క్లిప్పింగ్. ఒక్క డిజైన్ పర్ఫెక్ట్గా వేయడం వచ్చేస్తే మాత్రం మిగతా డిజైన్స్ ఈజీగా వేసేయచ్చండి. చిన్న చిన్న వేరియేషన్స్తోనే చూపిస్తున్నాను.
సో ఇవి ఒక 6 డిజైన్స్ అనమాట. ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు కాస్త ప్రాక్టీస్ మీద, గడపల మీద. ఇంకొక 6 డిజైన్స్ కూడా షేర్ చేస్తున్నానండి, అవి ఆల్రెడీ వేసినవే. దీని తర్వాత పేపర్ టెంప్లెట్స్ ప్రిపేర్ చేయడం కూడా చెప్తాను. ఇలాగా టెంప్లెట్స్ కోసం ఫ్లోరల్స్ని పేపర్ మీద వేసిన తర్వాత కట్ చేసేయడమే. ఇలాగ పేపర్ టెంప్లెట్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కార్డ్బోర్డ్లో తీసుకుంటానండి. జస్ట్ ద్వారం అనుకోవాలి దాన్ని మనం. గడప ముగ్గులు డిజైన్ కాబట్టి ఇలాగా కార్డ్బోర్డ్ ఉంటే తీసుకున్నాను. స్పాంజెస్ కూడా తీసుకున్నాను. అలాగే టెంపరా కలర్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. పెయింట్ బ్రష్ బదులు ఇలా స్పంజ్ యూస్ చేస్తున్నాను. స్పంజ్తో డ్యాబ్ చేసేయడమే ఆ ఇంప్రెషన్ మీద. మనం టెంప్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. టెంప్లెట్స్ ప్రిపేర్ చేయడం కాస్త టైం పడుతుంది కానీ పెద్ద టైం ఏం పట్టదండి. ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. ఇలా గ్యాప్ వచ్చిన దగ్గర గోల్డ్ కలర్ యూస్ చేసి ఫిల్ చేసేయడమేనండి. బాగుంటుంది ఇలా కూడా. గడపల మీద ముగ్గులు వేసినప్పుడు ఏషియన్ పెయింట్స్ కదండి యూస్ చేస్తాము. అది మనకి పెయింట్ షాపుల్లో దొరుకుతాయి. జస్ట్ మనం ఒక శాంపిల్ బాటిల్స్ తీసుకుంటే చాలు. ఒక 4-5 శాంపిల్ బాటిల్ కలర్స్ తీసుకున్నా సరిపోతుంది. స్పంజ్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఇలా పెయింట్ బ్రష్తో అయినా చేయొచ్చండి. అవుట్లైన్స్కి ఇలా డార్క్ షేడ్ యూస్ చేయొచ్చు. ఇంకా ఎంటీ స్పేస్లో ఇలా మనం స్టెమ్స్ లాగా, లీవ్స్ లాగా వేసేయచ్చు.
ఈ టెంప్లెట్స్ క్లిప్పింగ్ లాంగ్ బిఫోర్ షేర్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట మళ్ళీ ఈ క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇలా పెయింట్ బ్రష్ యూజ్ చేసి కూడా చేసేయచ్చు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ రఫ్గానే చూపించేస్తున్నాను. మన ఈ ఛానల్ మల్టీ ఆర్ట్స్ ఛానల్ అనమాట. ఎక్కువ ఉమెన్కి కిడ్స్కి యూజ్ అయ్యేవే చేస్తాను. సో ఇవి ఒక ఫ్యూ డిజైన్స్ అండి, టెంప్లెట్స్ యూజ్ చేసి ఇలా కూడా వేయచ్చు అనమాట. ఇవండి ఈ వీడియోలో గడప ముగ్గులు ఐడియాస్. ఇలాంటి వీడియోస్ కోసం డెఫినెట్గా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.